సెండ్ డాట్ బటన్ పాజ్ డాట్ బటన్. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం జియోగ్రాఫికల్ టర్మ్స్ అంటే భౌగోళిక పదాలు, జియోగ్రాఫికల్ టర్మ్స్. జియోగ్రాఫికల్ స్పెల్లింగ్ ఏంటండి? GEOGRAPHICAL. జియోగ్రాఫికల్ టర్మ్స్ TERMS. టర్మ్స్ అంటే పదాలు. జియోగ్రాఫికల్ టర్మ్స్ అంటే భౌగోళిక పదములు లేదా పదాలు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఈ వొకాబులరీ క్లాస్లో మనం ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం, జియోగ్రాఫికల్ టర్మ్స్. ఓకేనా? మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను. GEOGRAPHICAL. జియోగ్రాఫికల్ టర్మ్స్. TERMS. టర్మ్స్ అంటే పదాలు. మరి పదాలను వర్డ్స్ అని కూడా అంటారు. WORDS. వర్డ్స్ అంటే కూడా పదాలు, మాటలు అనే అర్థాన్ని ఇస్తుంది. మరి టర్మ్స్ ఎక్కడ వాడాలి, పదాలు అంటే వర్డ్స్ అనేది ఎక్కడ వాడాలి? రెండు ఒకే అర్థాన్ని ఇచ్చినప్పుడు రెండు పదాలు ఎందుకున్నాయి ఇంగ్లీష్లో అసలు? ఓకేనా? ఓకే, మనం ప్రతిదీ కూడా క్లుప్తంగా తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఒక లెటర్ రాస్తున్నప్పుడు అక్కడ ఏది రాయాలో అదే రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలా వాడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే లేదు, నో ప్రాబ్లం. కాకపోతే బాగుండదు. ఎక్కడ ఏది చేయాలో అది చేస్తేనే బాగుంటుంది. ఓకేనా? దానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. ఓకేనా? ఏదైనా అర్థవంతంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, అంతే. సరే, మరి రియల్ లైఫ్లో వర్డ్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, టర్మ్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి? ఓకేనా? వర్డ్స్ అనేది మన జనరల్ కన్వర్జేషన్స్ అంటే సాధారణమైనటువంటి సంభాషణలు ఉంటాయి కదండి, వాటిలో మనం వర్డ్స్ అనే పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. వర్డ్స్ అంటే పదాలు లేదా మాటలు. WORDS, వర్డ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ కీప్ యువర్ వర్డ్. ఓకేనా? మీరు మీ యొక్క మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. అలాగే ఐ మస్ట్ కీప్ మై వర్డ్. నేను నా యొక్క మాటని తప్పకుండా నిలబెట్టుకోవాలి. దే మస్ట్ కీప్ దేర్ వర్డ్. తప్పకుండా వాళ్ళు వాళ్ళ యొక్క మాటని నిలబెట్టుకోవాలి. అంటే ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో కంపల్సరీ దాన్ని నెరవేర్చాలి అని అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఇక్కడ వర్డ్ అనేది బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి, యూ మస్ట్ కీప్ యువర్ టమ్ అంటే బాగుందా? వినడానికి బాగలేదు. ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ వినడానికి బాగలేదు. ఓకేనా? అంటే మనం సబ్జెక్ట్కి ఎప్పుడైతే రిలేటెడ్గా మాట్లాడతామో అప్పుడు ఇక్కడ టర్మ్స్ అనే పదాన్ని మనం యూజ్ చేయాలి. ఓకేనా? టర్మ్స్ అంటే పదాలు, కీవర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఎక్కడైతే మనం ఒక జనరల్ కన్వర్జేషన్, సాధారణమైనటువంటి సంభాషణను మాట్లాడుతూ ఉంటామో అక్కడ మాత్రం వర్డ్స్, WORDS, వర్డ్స్ అనేది యూజ్ చేయాలండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న వాటి గురించి చూద్దాం. అఫారెస్ట్రేషన్. AFFORESTATION. అఫారెస్ట్రేషన్ అంటే అడవుల పెంపకం. అడవుల పెంపకాన్ని అఫారెస్ట్రేషన్ అంటారు. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. ALTITUDE. ఆల్టిట్యూడ్ అంటే ఉత్తమమైన మరియు ఉన్నత స్థితి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఉత్తమమైన మరియు ఉన్నత స్థితి అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఆల్టిట్యూడ్ అంటే రెండు అర్థాలు ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టీజియన్. ARTESIAN. ఓకేనా? ఆర్టీజియన్. ARTESIAN. ఆర్టీజియన్ లేదా ఈ పదాన్ని వెల్స్, WELLS, వెల్స్ అంటే కూడా ఇదే అర్థాన్ని ఇస్తుంది. తెలుగులో అర్థం ఏంటంటే సొరంగం లేదా బావులు, నీటి బావులు ఉంటాయి కదండి, వాటిని ఆర్టీజియన్, ARTESIAN లేదా WELLS, వెల్స్. చెప్పాలంటే వెల్ అంటే బావి అండి. ఓకేనా? వెల్ అంటే నీటి బావి. WELL, వెల్. వెల్స్ అంటే బావులు, నీటి బావులు. ఎస్ఆర్ చేస్తే లు అనే అర్థం ఇస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? ఆర్టీజియన్ అనేది చాలా తక్కువ వాడుతుంటారు. సో మనం ఇక్కడ వెల్స్ అనేది వాడడం బాగుంటుంది. ఓకేనా? ఆర్టీజియన్ కాకుండా వెల్స్ అనేది వాడండి, అందరికీ అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సరే, నెక్స్ట్ రీజన్. REGION. రీజన్ అంటే ప్రాంతం. దీనిని మనం రీజియన్ అని కూడా పిలుస్తుంటాం. ప్రొనౌన్సియేషన్ కొందరు ఏంటంటే రీజియన్ అని పలుకుతుంటారు. బేసిక్ ఏంటంటే రీజన్, REGION. కొన్ని కంట్రీస్లో దీన్ని రీజియన్ అని కూడా పిలుస్తుంటారు. నో ప్రాబ్లం, మనం కూడా పిలవచ్చు. ప్రొనౌన్సియేషన్ దీనికి రెండు విధాలుగా పలుకోవచ్చు. రీజన్ అంటే ప్రాంతం లేదా రీజియన్ అని కూడా చెప్పవచ్చు అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్. ATMOSPHERE. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. బయోస్పియర్. BIOSPHERE. బయోస్పియర్ అంటే జీవావరణం. హైడ్రోస్పియర్. HYDROSPHERE. హైడ్రోస్పియర్. HYDROSPHERE. హైడ్రోస్పియర్ అంటే జలావరణం. లిథోస్పియర్. LITHOSPHERE. లిథోస్పియర్ అంటే శిలావరణం. ఓకేనా? క్లౌడ్. CLOUD. క్లౌడ్ అంటే మేఘం. CLOUDS. క్లౌడ్స్ అంటే మేఘాలు. ఓకేనా? రెయిన్. RAIN. రెయిన్ అంటే వర్షం. రివర్. REVER. రివర్. REVER. రివర్ అంటే నది అండి, నది. ఓకేనా? నదిని మనం రివర్ అని పిలుస్తుంటాం. లేక్.
ఎల్ఏకేఈ లేక్. ఎల్ఏకేఈ లేక్ అంటే సరస్సు. సరస్సుని లేక్ అంటుంటారండి. ఓకేనా. బారోమీటర్ అంటే ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి మీటర్ అని అర్థం అండి. బారోమీటర్. ఓకేనా. బారోమీటర్ అంటే ఏంటి? ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి మీటర్ని మనం ఏమంటుంటాం? బారోమీటర్ అని పిలుస్తుంటామండి. ఓకేనా. నెక్స్ట్ క్లైమేట్. CLIMATE. క్లైమేట్ అంటే అర్థం ఏంటండి? శీతోష్ణ స్థితి. ఓకేనా. శీతోష్ణ స్థితి. దీన్ని ప్రజాస్థితి అని కూడా అంటుంటారు. ఎందుకంటే మనం ఏదైనా చేయాలనుకుంటే క్లైమేట్ ఏ విధంగా ఉంది అన్నది చూసి చేస్తాం కదా. అందుకే దీన్ని ప్రజాస్థితి అని కూడా అంటుంటారు. అంటే ప్రజలందరూ ఒక అభిప్రాయానికి వచ్చి ఒకటి చేస్తారు. ఎప్పుడైనా సరే చేయడానికి ముందు క్లైమేట్ని చెక్ చేసుకుంటారు. ఆ యొక్క వెదర్ రిపోర్ట్, ఆ యొక్క రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ని చూసి అది స్టార్ట్ చేస్తారు, ప్రారంభిస్తారన్నమాట. ఓకేనా. సో దీన్ని అందుకనే క్లైమేట్ చేంజ్. క్లైమేట్ అనేదాన్ని శీతోష్ణ స్థితి లేదంటే ప్రజాస్థితి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఓకే, మీరు జస్ట్ సింపుల్గా క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శీతోష్ణ స్థితి, పర్వాలేదు. కాంటెంట్. కాంటెంట్ కాంటెంట్ అంటే ఖండం అండి. CON కాంటినెంట్. సారీ అండి, ఒకేసారి ఫాస్ట్గా రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలు మిస్ అవుతే ఏమనుకోవద్దు. కాంటినెంట్. CONTINENT. కాంటినెంట్ అని ఉంటుంది, అది కాంటినెంట్. మళ్ళీ చెప్తున్నాను స్పెల్లింగ్. CONTINENT. కాంటినెంట్ అంటే ఖండం. ఓకేనా. ఆసియా ఖండం ఇలా ఉంటాయి కదా. ఖండాన్ని ఏమంటారు? కాంటినెంట్. ఓకే, స్పెల్లింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. CONTINENT. కాంటినెంట్ అంటే ఖండం అండి. ఖండం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కోరల్. ఓకేనా. కోరల్. CORAL. కోరల్ అంటే దిబ్బ అంటారు చూసారా, వాటిని కోరల్ అంటుంటారు. ఇదేంటంటే కొన్ని సముద్రాల ద్వారా స్రవించేటటువంటి ఒక గట్టి రాయి పదార్థం అని చెప్పవచ్చు. ఓకేనా. గట్టి రాయి పదార్థం. ఇదంతా కూడా బాహ్యంగా ఒక అస్థిపంజరంలో ఉంటుంది, మొత్తం కలిసిపోతుంది. కొన్ని వెచ్చనటువంటి ప్లేసెస్, అంటే అది సముద్రం కావచ్చు, ఎక్కడైనా సరే వెచ్చనైనటువంటి ప్లేసెస్ ఉంటాయి కదండి. ఇదంతా కూడా అక్కడ ఒక గట్టి రాయిలా ఏర్పడి కనిపిస్తుంది మనకు. ఓకేనా. దాన్నే కోరల్ అంటుంటారు. CORAL. కోరల్. ఓకేనా. లేదంటే కోరల్ రాక్ అని కూడా పిలుస్తుంటారు దాన్నే. కోరల్ రాక్. CORAL. కోరల్ రాక్. ROCK రాక్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చెప్తానండి. కంట్రీ. COUNTRY. కంట్రీ అంటే దేశం. ఓకేనా. దేశాన్ని కంట్రీ అంటుంటారు. నెక్స్ట్ సైక్లోన్. CYCLONE. సైక్లోన్ అంటే తుఫాను. అది రావడానికి ముందు ఇలా సౌండ్ వస్తుంది. ఓకే. ఇలా సౌండ్ వస్తుంటుంది, శబ్దం అనేది వస్తుంటుంది. ఓకేనా. సైక్లోన్. ఓకే. CYCLONE. సైక్లోన్ అంటే ఏంటి? తుఫాను అనే అర్థాన్ని ఇస్తుందండి సైక్లోన్. ఓకేనా. సైక్లోన్. నెక్స్ట్ డిఫారెస్ట్రేషన్ అంటే అడవుల నరికివేత. ఓకేనా. డిఫారెస్ట్రేషన్. DEFORESTATION. డిఫారెస్ట్రేషన్ అంటే అడవుల నరికివేత. ఓకేనా. అడవుల నరికివేతని డిఫారెస్ట్రేషన్ అంటుంటారండి. ఇది ఇంకొకటి ఉంటుంది, నాకు కొంచెం తెలుగులో కొన్ని పదాలు పలకడానికి రావు. సారీ. ఇది ఏమంటారంటే ఓకే, క్షీణత. ఓకే, అడవుల క్షీణత లేదా అడవుల నరికివేత అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ డెల్టా. ఓకేనా. DELTA. డెల్టా అంటే నది ముఖ ద్వారం. ఓకేనా. నది ముఖ ద్వారం, దాన్ని మనం డెల్టా అని పిలుస్తుంటామండి. డెల్టా. ఓకేనా. DELTA. డెల్ అంటే మరి లోయ. DELL. ల్యాప్టాప్ కూడా ఉంటుంది డెల్. అది డెల్ అంటే లోయ. డెల్ అంటే లోయ. డెల్ లోయ అంటే చిన్న గుంట అనే అర్థాన్ని కూడా ఇస్తుంది డెల్. ఓకేనా. నెక్స్ట్ డెజర్ట్. DESERT. డెజర్ట్ అంటే ఎడారి. ఓకేనా. డెజర్ట్ అంటే ఎడారి. నెక్స్ట్ వాట్ ఎర్త్.
ఎర్త్, ఈఏఆర్టీహెచ్, ఎర్త్ అంటే భూమి, ఓకేనా? భూమిని ఎర్త్ అంటుంటారు. ఎర్త్ క్వేక్, ఎర్త్ క్వేక్, ఈఏఆర్టీహెచ్ క్యూయుఏకేఈ, ఎర్త్ క్వేక్ అంటే భూకంపం, ఓకేనా? భూకంపాన్ని ఎర్త్ క్వేక్ అని పిలుస్తుంటామండి మనం, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వాట్ వెయిట్ ఫ్రెండ్స్, ఐ విల్ చాలా ఉంటాయి పదాలు. ఎక్లిప్స్, ఎక్లిప్స్, ఈసిఎల్ఐపిఎస్, ఎక్లిప్స్, ఓకేనా? ఎక్లిప్స్ అంటే గ్రహణాలు, ఓకేనా? గ్రహణాన్ని మనం ఎక్లిప్స్ అంటుంటారు. ఎక్లిప్స్, ఈసిఎల్ఐపిఎస్, ఎక్లిప్స్ అంటే ఏంటి? గ్రహణాలు, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వాట్ వెయిట్, గుర్తుకొస్తుంటాయి. ఎరిజన్, ఓకే? ఎరిజన్, 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 ఈఆర్ఓఎస్ఐఓఎన్, ఎరిజన్ అంటే కోత. ఎరిజన్ అంటే కోత అని అర్థాన్ని ఇస్తుందండి. ఎలా అంటే చూడండి, ఇది మనకు కోత అనేది 2 విధాలుగా ఉంటదండి. ఒకటేమో ఎకనామిక్స్‌లో చూసినట్లయితే స్కేర్సిటీ అని ఉంటది. ఇక్కడనేమో ఎరిజన్ ఉంది, ఓకేనా? ఈఆర్ఓఎస్ఐఓఎన్, ఎరిజన్, ఓకేనా? మరి ఈ అర్థం ఏంటి అంటే చెప్తాను చూడండి. ఎరిజిన్ అంటే ఎక్కువ గాలి, వాన ద్వారా అంటే మొత్తం క్షీణించకపోతుంది కదండీ! మొత్తం అంటే ఊడ్చుకొని పోవడం అంటూ ఉంటారు. ఇక మొత్తం కూడా ఇల్లులు అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. దీన్ని మనం ఎరిజన్ అంటుంటాం. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఈ టాపిక్‌లో ఒకటి మాట్లాడుకున్నాం. తుఫాన్ అని, ఓకేనా? అలాగే భూకంపం అని మాట్లాడుకున్నాం గదా! వీటి వల్ల గూడా సంభవించే వాటి వల్ల మొత్తం గూడా పోతాయి గదా! ఓకేనా? ఇదంతా గూడా ఒక కోత లాంటిది ఏర్పడుతుంది. మొత్తం అంటే గాలి, వాన ద్వారా మొత్తం గూడా పోతాయన్నమాట. ఇంకా ఏం ఉండకుండా మొత్తం ఊడ్చుకొని పోతాయి. వీటిని మనం ఎరిజన్ అని అంటుంటారు. ఈఆర్ఓఎస్ఐఓఎన్. మరి స్కేర్సిటీ, ఓకేనా? ఎస్‌సిఏ గుర్తుపెట్టుకోండి. స్కేర్సిటీ మనకు ఎకనామిక్స్‌లో చూసే ఉంటాం. స్కేర్సిటీ మరి ఇదేంటిది? కొరత, ఓకేనా? స్కేర్సిటీ, స్కేర్సిటీ, ఎస్‌సిఏఆర్‌సిఐటీవై, స్కేర్సిటీ అంటే కొరత. ఇది ఎకనామిక్స్‌లో మాట్లాడుకున్నట్లయితే ఏ అర్థాన్ని ఇస్తుందంటే బిలో పావర్టీ, ఓకేనా? ఒక పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది, ఓకేనా? లాక్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరులు సరిగ్గా లేకపోవడం, ఓకేనా? బిలో పావర్టీ అంటే పేదరికం. ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్, సరైనటువంటి ఆహ్, ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు అక్కడ దాన్నేమంటారు? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే మొత్తం అందరూ గూడా నిరుద్యోగులు ఉంటారు. అవునా కాదా? అప్పుడు ఏం చేస్తారు? మైగ్రేషన్, వలసకి వెళ్తుంటారు, ఓకేనా? ఇలా అంటే ఒక సబ్జెక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం 2 పదాలు ఒకే విధంగా ఉన్నప్పుడు వాటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి కదా! మనం ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఏ పదం రాస్తున్నాం అనేది మనకు తెలియాలి. ఎక్కడ ఏది పెట్టాలో అదే పెట్టాలి అంతే. ఒక చిన్న లెటర్ మిస్టేక్ అయినా గూడా మొత్తం ఆ యొక్క అర్థాన్ని మార్చేస్తుంది, ఓకేనా? అంతే. ఓకే. నెక్స్టు మనం చెప్తానండి. జస్ట్ వెయిట్, గుర్తుకొస్తుంటాయి అవి. ఓకే. ఫాగ్, ఎఫ్ఓజీ, ఫాగ్. ఫాగ్ అంటే దట్టమైనటువంటి పొగమంచు అండి, ఓకేనా? దట్టమైనటువంటి పొగమంచు. నెక్స్ట్ ఫుల్ మూన్, ఎఫ్‌యుఎల్‌ఎల్, ఫుల్ మూన్, ఎంఓఓఎన్, ఫుల్ మూన్ అంటే పౌర్ణమి, ఓకేనా? పౌర్ణమిని మనం ఫుల్ మూన్ అంటుంటాం, ఓకేనా? నెక్స్ట్ గీజర్స్, గీజర్స్, జీఈవైఎస్ఈ, ఓకే? మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జీఈవైఎస్ఈఆర్ఎస్, గీజర్స్ అంటే వేడిగా వేడిగా ఉన్నటువంటి నీళ్ళలో ఉంటాయి కదండీ! వాటిలో ఎలాంటి నీరు లేకుండా మొత్తం ఆవిరైపోయి ఉంటుంది గదా! అట్లాంటి ప్లేసెస్‌ని మనం గీజర్స్ అని పిలుస్తుంటామండి, ఓకేనా? మొత్తం స్టీమ్ అంటే ఆవిరి, ఎస్‌టిఈఏఎం, స్టీమ్, స్టీమ్ మొత్తం గూడా ఆవిరైపోతుంది. అలాంటి ప్లేసెస్‌ని మనం గీజర్స్ అని పిలుస్తుంటాం. హ్మ్. స్పష్టంగా అంటే నాకు తెలియదు. అంత గుర్తులేదు ఆ మీనింగ్. అప్పుడెప్పుడో ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవన్నీ గూడా, ఓకేనా? గీజర్స్ అంటే మొత్తానికైతే నీరు మొత్తం ఎండిపోయి, ఆవిరైపోయి ఆ ప్లేసెస్ ఉంటాయన్నమాట, ఓకేనా? దాన్ని గీజర్స్ అంటుంటారు. నెక్స్ట్ వాట్ ఉండండి, గుర్తొస్తుంటాయి. ఆహ్, ఆ! హెమిస్పియర్, హెమిస్పియర్, హెచ్‌ఈఎంఐఎస్‌పిహెచ్‌ఈఆర్‌ఈ, హెమిస్పియర్ అంటే అర్ధగోళం, ఓకేనా? హెమిస్పియర్ అంటే అర్ధగోళం. హై ప్రెషర్, హై ప్రెషర్, హెచ్ఐజీహెచ్, హై ప్రెషర్, పిఆర్‌ఈఎస్ఎస్‌యుఆర్‌ఈ, ఓకే? మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను. హెచ్ఐజీహెచ్, హై ప్రెషర్,
PRESSURE. హై ప్రెషర్ అంటే అధిక పీడనం. ఓకేనా? అధిక పీడనాన్ని హై ప్రెషర్ అంటుంటారండి. హిల్, HILL, హిల్ అంటే కొండ. హిల్స్ అంటే కొండలు. HILLS, హిల్స్ అంటే కొండలు. ఓకేనా? నెక్స్ట్ ఐలాండ్, ISLAND, ఐలాండ్. మరి చాలామంది దీన్ని ఐస్లాండ్ అంటుంటారు. తప్పండి. ఎస్ అనేది సైలెంట్. ఓకేనా? ఓకే. నేను మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ISLAND, ఐలాండ్. ఐలాండ్ అని పలకాలి. అంటే ద్వీపం. ద్వీపాన్ని ఐలాండ్ అంటుంటారు. ద్వీపం అంటే అది కాదు, అది వేరు. అది నిజానికి నేను చూడలేను. ఓకే, ఐఎమ్ సారీ. ఇంకోటి, మరి మనం వెలిగించేటటువంటి దీపాన్ని ఏమంటారంటే ల్యాంప్, LAMP అంటారు. ఇది వేరు. ఓకేనా? సరే. తెలియంది ఎప్పుడైనా తెలియదని ఒప్పుకుంటాను. అంటే ఆ పదం తెలుసుకొని నిజానికి అది ఇలా ఉంటుందని నేను చూడలేను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఐస్బర్గ్. ICEBERG. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. ఐస్బర్గ్, ఐస్బర్గ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ఇట్లా చెప్పాలంటే, అంటే నీటి మీద తేలేటటువంటి ఒక మంచుగడ్డ ఉంటారు చూసారా, దాన్ని మనం ఐస్బర్గ్ అంటుంటామండి. ఓకేనా? ఐస్బర్గ్. నీటి మీద తేలేటటువంటి ఒక మంచుగడ్డ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తూ చెప్తున్నానంటే స్పష్టంగా ఉండాలి ఏదైనా సరే. మనం ఒక పదానికి ఆల్మోస్ట్ కరెక్ట్ మీనింగ్ చెప్పకపోయినా 99% దానికి మ్యాచ్ ఏదో చెప్పాలి. ఇంకొకటి చెప్పకూడదు. ఓకేనా? దట్ ఈజ్ మై స్పెషాలిటీ. అంతే, నాకు అలా చెప్పడం ఇష్టం. అంటే ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ అందులో ఒక స్పష్టత అనేది ఉండాలి. లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లాటిట్యూడ్. LATITUDE. లాటిట్యూడ్ అంటే అక్షాంశ రేఖ. ఓకేనా? అక్షాంశ రేఖ అంటుంటారు చూసారా, దాన్ని లాటిట్యూడ్ అంటుంటారండి. ఓకేనా? లాటిట్యూడ్. నెక్స్ట్ వాట్ లో ప్రెషర్. ఓకేనా? లో ప్రెషర్, LOW, లో ప్రెషర్, PRESSURE. లో ప్రెషర్ అంటే తక్కువ పీడనం కలిగినటువంటి. ఓకేనా? ఓకే. హై ప్రెషర్ అంటేనేమో ఎక్కువ పీడనం, ఇదేమో తక్కువ పీడనం. లో, హై అంటే ఎక్కువ, లో అంటే తక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చెప్తానండి. డైరెక్షన్స్, DIRECTIONS. డైరెక్షన్స్ అంటే దిక్కులు. ఓకేనా? డైరెక్షన్స్ అంటే దిక్కులు అండి. దిక్కులను మనం డైరెక్షన్స్ అని అంటుంటాం. ఓకేనా? మెటీరియాలజీ. ఓకేనా? METEOROLOGY. మెటీరియాలజీ అంటే గుర్తుపెట్టుకోండి, వాతావరణ శాస్త్రం. ఓకేనా? దీన్ని మనం మెటీరియాలజీ అని పిలుస్తుంటామండి. మెటీరియాలజీ. దోమలు బాగున్నాయి. నెక్స్ట్ మిస్ట్. MIST. మిస్ట్ అంటే పొగమంచు అండి. ఓకేనా? MIST. మిస్ట్ అంటే ఏంటండి? పొగమంచుని మనం మిస్ట్ అని పిలుస్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ మాన్సూన్. MONSOON. మాన్సూన్ అంటే ఋతుపవనం. ఓకేనా? ఋతుపవనాన్ని మనం మాన్సూన్ అంటుంటాం. ఓకేనా? నెక్స్ట్ మౌంటైన్ అంటే పర్వతం. మౌంటైన్ అంటే ఏంటండి? పర్వతం. ఓకేనా? నెక్స్ట్ మౌంటైన్ రేంజ్. MOUNTAIN. మౌంటైన్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. MOUNTAIN. మౌంటైన్. రేంజ్, RANGE. రేంజ్ అంటే పర్వత శ్రేణి. ఏమంటుంటారు? మౌంటైన్ రేంజ్. జనరల్గా మౌంటైన్ అంటే పర్వతం. దట్స్ ఇట్. ఓకేనా? చెప్తాను, ఇంకా కూడా చెప్తాను. కొంచెం వేచి ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. రికార్డ్ చేస్తున్నప్పుడు ఒకేసారి సరే గుర్తురావు, ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ గుర్తు రావాలి. ఓకే. న్యూ మూన్. NEW, న్యూ. మూన్, MOON, మూన్. న్యూ మూన్ అంటే అమావాస్య. ఓకే. న్యూ మూన్ని అమావాస్య అంటారు. ఓషన్. OCEAN. ఓషన్ అంటే మహాసముద్రం అండి. ఓషన్ అంటే మహాసముద్రం. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. OCEAN. ఓషన్ అంటే మహాసముద్రం. ఓకే. నెక్స్ట్ వాట్
నార్త్ పోల్, నార్త్ పోల్. ఓకే. అంటే ఉత్తర ధ్రువము అని ఉంటదండి. ఉత్తర ధ్రువం. నార్త్ పోల్. నార్త్ పోల్. ఎన్ఓఆర్‌టీహెచ్ నార్త్ పోల్. పీఓఎల్ఈ పోల్. అంటే ఉత్తర ధ్రువం అని అర్థమండి. హ్మ్. నెక్స్ట్ పెనిన్సులా. పెనిన్సులా స్పెల్లింగ్ వచ్చేసి పీఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెనిన్సులా. మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పీఈఎన్ఐఎన్ఎస్యుఎల్ఏ పెనిన్సులా. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. పీఈఎన్ఐఎన్ఎస్యుఎల్ఏ పెనిన్సులా అంటే ద్వీపకల్పం. అంటే 3 సైడ్స్ వాటర్ ఉంటది చూసారా? దాన్ని ద్వీపకల్పం అంటుంటారు. ఇది కూడా నాకు తెలియదు. కాకపోతే చిన్నప్పుడు టీచర్ చెప్పింది గుర్తుపెట్టుకున్నాను అంతే. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ వాట్ గుర్తుకొస్తలేవు తొందరగా. ఓకే. ప్లేన్. 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 ప్లేన్ అంటే మైదానం. ఓకేనా? ప్లేన్ అంటే ఏంటి? మైదానం. నెక్స్ట్ వాట్? హ్మ్. ప్లాటో. ప్లాటో. పీఎల్ఏటీఈఏయు ప్లాటో. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. పీఎల్ఏటీఈఏయు ప్లాటో అంటే పీఠభూమి అని అర్థమండి. పీఠభూమిని ప్లాటో అంటుంటారండి. ఓకేనా? హ్మ్. పీఠభూమిని మనం ఏమంటుంటాం? ప్లాటో. ప్లాటో అంటే పీఠభూమి అని అర్థమండి. నెక్స్ట్ పోల్ స్టార్. పోల్ స్టార్. పీఓఎల్ఈ పోల్ ఎస్టీఏఆర్ స్టార్. ఓకేనా? పోల్ స్టార్ అంటే ధ్రువ నక్షత్రం. పోల్ స్టార్. పీఓఎల్ఈ పోల్ స్టార్ ఎస్టీఏఆర్ స్టార్. ఓకే. స్టార్ అంటున్నా. టీ స్టాల్. పోల్ స్టార్. ఓకేనా? స్టార్ ఎస్టీఏఆర్ స్టార్ నాట్ స్టాల్. స్టార్. పీఓఎల్ఈ పోల్ స్టార్ ఎస్టీఏఆర్ స్టార్. పోల్ స్టార్ అంటే ధ్రువ నక్షత్రం అని అర్థం. ఓకేనా? పోల్ స్టార్. నెక్స్ట్ వాట్ వేచి ఉండండి ప్లీజ్. గుర్తుకొస్తాయి అవి. ఫాస్ట్. రాక్. ఆర్ఓసీకే రాక్ అంటే బండరాయి. ఓకేనా? బండరాయి. నెక్స్ట్ బ్రిక్స్. బీఆర్ఐసీకేఎస్ బ్రిక్స్ అంటే ఇటుకరాళ్ళు. ఓకేనా? ఇటుకరాళ్ళని బ్రిక్స్ అంటుంటాం మనం. బీఆర్ఐసీకేఎస్ బ్రిక్స్. రొటేషన్. 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 ఆర్ఓటీఏటిఐఓఎన్ రొటేషన్ అంటే పరిభ్రమణం. పరిభ్రమణాన్ని అంటే రొటేషన్లో ఉంటారు. ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని రొటేషన్ అంటుంటారు. ఓకేనా? సీ. సీ అంటే సముద్రం. ఇంతకుముందు మనం ఓషన్ అంటే మహాసముద్రం అనుకున్నాం. ఇది సీ అంటే ఓన్లీ సముద్రం. ఓకేనా? సి. ఎస్ఈఈ కాదు. సి. ఓకే. స్పెల్లింగ్ వేరు. ఇప్పుడు రెండు పదాలు ఒకే ప్రొనౌన్సియేషన్ ఉంటాయి. సి. ఇదేమో సముద్రం. ఎస్ఈఈ అంటే ఎస్డబ్ల్యూఈ అంటే చూడడం. ఓకేనా? ఇలా అన్నమాట. ట్రై టు అండర్స్టాండ్. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. నో ప్రాబ్లమ్. మీరు ఎన్నిసార్లు అడిగినా ఫీల్ అవ్వను. డౌట్స్ అడగకపోతే నేను ఫీల్ అవుతాను. నాకు కోపం వస్తాయి డౌట్స్ అడగకపోతే ఎందుకో. ఓకేనా? ఓకే. రొటేషన్ చెప్పిన. నెక్స్ట్ ఓకే. అయిపోయింది. సి చెప్పేశాను. సముద్రం. స్టాండర్డ్ టైం ఎస్టీఏఎన్ఆర్ఏడి స్టాండర్డ్ టైం టిఐఎంఈ. ఓకేనా? స్టాండర్డ్ టైం అంటే ఒక పర్టికులర్ కాల ప్రమాణిక ఉంటుంది చూసారా? దాన్ని స్టాండర్డ్ టైం అంటుంటారు. ఓకేనా? స్టాండర్డ్ టైం. ఓకే. STANDARD స్టాండర్డ్ టైం. TIME టైం. స్టాండర్డ్ టైం. చూడండి, అప్పుడప్పుడు నేను కంటిన్యూస్లీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ పోతే మీరు నన్ను అడగవచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే కంటిన్యూస్లీ రికార్డ్ చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ మనకు ఫాస్ట్ ఒకేసారి గుర్తొచ్చాయనుకోండి, చెప్తూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నేను చెప్తున్నప్పుడు కూడా ఇంకో పదాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలనుకుంటాను. సో కొంచెం స్లోగా ఉంటుంది దానివల్ల. ఓకేనా? ఓకే. లీవ్ ఇట్. స్నో. SNOW స్నో అంటే మంచు. ఓకేనా? మంచు లేదా హిమపాతం అని కూడా అంటారు దాన్ని. స్నో. SNOW. ఓకేనా? స్నో. సాయిల్. సాయిల్ అంటే మట్టి. ఓకేనా? మట్టి, ఇసుక ఏదైనా కావచ్చు. అంత ఒకటి. సాయిల్ అంటే మట్టి. ఓకేనా? నెక్స్ట్ సోలార్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉంటుంది. SOLAR సోలార్. నెక్స్ట్ LUNAR
లూనర్ ఎక్లిప్స్, ఈసిఎల్ఐపిఎస్ ఎక్లిప్స్. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సోలార్, ఎస్ఓఎల్ఏఆర్ సోలార్, లూనర్ ఎల్యుఎన్ఏఆర్ లూనర్, ఎక్లిప్స్ ఈసిఎల్ఐపిఎస్ ఎక్లిప్స్. ఓకేనా. మరి దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఈ మూడు పదాల యొక్క మీనింగ్ ఏంటంటే సూర్య చంద్ర గ్రహణాలు అని ఉంటుంది. ఓకేనా, సూర్య చంద్ర గ్రహణాలు. ఇంగ్లీష్లో మళ్ళీ ఏమంటారు చెప్దాం ఒకసారి, నో ప్రాబ్లం. సోలార్, లూనర్ ఎక్లిప్స్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ప్లీజ్ వెయిట్. గుర్తు రావట్లేదు ఫాస్ట్గా ఎందుకు. ఓకే, టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్, TEMPERATURE. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత స్థితి. ఓకేనా, ఉష్ణోగ్రత. ఈరోజు ఇంత టెంపరేచర్ ఉంది అని మనం ఇలా చెప్తుంటాం. ఓకేనా, దాన్ని మనం టెంపరేచర్ అంటుంటారు. మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను, TEMPERATURE. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏముంటాయి ఇంకా మనకు, ఇంకా చాలా పదాలు ఉంటాయి, కాకపోతే అన్ని టైంకి గుర్తురావు అంతే. అవసరం లేనప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి. ఓకే అండి, మరి గుర్తు రావట్లేదు. సరే, మీకు ఇంకేమైనా తెలుగులో తెలిసినట్లయితే చెప్పండి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఓకేనా. అంతేకాకుండా నేను మీకు చెప్తూనే ఉన్నాను ఏంటంటే, నేనే ఒక్కటి అంటే నేను ఒక్కడినే చెప్పాలని రూల్ ఏం లేదు. మీకు తెలిసిన మీరు కూడా చెప్పవచ్చు. ఓకేనా, ఇదంతా కూడా ఒక షేరింగ్ ప్లాట్ఫామ్ అంతే. మనం కలిసి చదువుకుంటున్నాం, కలిసి నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే కలిసి చదువుకుంటామో, అన్నీ కలిసి నేర్చుకుంటామో, అప్పుడు మనకందరికి కూడా వండర్ఫుల్ అచీవ్మెంట్స్ అనేవి మనం సాధించగలుగుతాం కదా. సో మనకి ఇప్పుడు కూడా టుగెదర్ అంటే కలిసిమెలిసి లివింగ్ కావచ్చు, లేదా స్టడీయింగ్ కావచ్చు, ఏదైనా సరే చాలా మంచి ప్రాఫిట్స్ని ఇస్తుందన్నమాట. ఓకేనా. అంటే లాభాన్ని చేకూరుస్తుంది అని అర్థం. ఓకేనా. కొన్నిసార్లు నాకు కొన్ని వర్డ్స్ అనేవి కొంత ఫాస్ట్గా మాట్లాడితే తెలుగులో కొంచెం కష్టం అవుతుంది, ఏమనుకోవద్దు ప్లీజ్, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకేనా. సరే. 27, 36. Send. Dot.